చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇవి స్నాక్స్ కింద తినొచ్చండి. అందరికీ నమస్కారం అండి, మీ జయలక్ష్మి అండి. ఈరోజు శంకరపార తయారు చేసుకుందామండి. ఈ క్రిస్పీగా చాలా బాగుంటాయండి, వెన్నలా కరిగిపోతాయి. మీరు కూడా ట్రై చేయండి. నేను గోధుమ పిండి తీసుకుంటున్నానండి, 2 కప్పులు గోధుమ పిండి. మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. నేను 2 కప్పులు గోధుమ పిండి వేసుకున్నానండి. 3 టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ అండి, చిటికెడు ఉప్పు, సాల్ట్ వేస్తే టేస్టీగా ఉంటుందండి. మిక్సీ జార్ తీసుకున్నానండి, నేను 1 కప్పు షుగర్ వేసుకుంటున్నాను. మీరు ఎక్కువ తింటే కనుక ఇంకో కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇవి చాలా బాగుంటాయండి, క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఈ షుగర్లని నేను 3 యాలక్కాయలు వేసుకుంటున్నానండి. ఇది పౌడర్ పట్టుకుందాము. మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ అండి ఇది. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. నేను 1 కప్పు నెయ్యి తీసుకున్నాను వేడి చేసి. దీంట్లో కొంచెం కొంచెం వేసుకొని మనం స్మూత్గా కలుపుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకుందామండి. ఇవ్వండి, ఇట్లా ఉండలా రావాలి. ఇట్లా కలుపుకుంటే బాగుంటుంది, క్రిస్పీగా వస్తాయి, గుల్ల వస్తుంది. దీంట్లో కొంచెం వాటర్ పోసుకుందామండి. వాటర్ పోసుకొని కలుపుకుందాం. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇంత స్మూత్గా మెత్తగా ఉండాలి. ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి. ఇది ఇప్పుడు మనం 2 భాగాలుగా చేసుకుందాము. మనం ఇప్పుడు ఆయిల్ కూడా అప్లై చేయకూడదండి. ఆయిల్ కానీ పిండి కానీ ఏమీ అవసరం లేదు. ఇప్పుడు చపాతీలాగా రోలింగ్ చేసుకుందాము. మనం ఇప్పుడు సైడ్లు కట్ చేసుకుందామండి. మనం ఇప్పుడు సైడ్లు కట్ చేసాం కండి, ఇవి తీసుకుందాం. ఈ పీసులు ఇప్పుడు స్క్వేర్ టైప్లో చేసుకుందామండి. కట్ చేసుకుందాం. ఇగోండి, ఎంత మందం బట్టి చాలండి. మనం పక్కకు తీసుకుందాం ప్లేట్లోకి. ఈ విధంగా కట్ చేసుకుని అయితే పెట్టుకున్నామండి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్నాము. మూగుడు పెట్టి ఆయిల్ వేసుకున్నామండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఎక్కింది లేదు, ఒకటి వేసి చూద్దాము. ఫస్ట్ సిమ్లో పెట్టుకోవాలండి, తర్వాత మీడియంలో అడ్జస్ట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిందండి, మనం ఇప్పుడు వేసుకుందాము. ఆయిల్లో సరిపడా వేసుకోవాలండి, లేకపోతే మనం కలిపేటప్పుడు ముక్కలు అయిపోతాయి. మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి, ఎందుకంటే లోపల కూడా వేగాలి కదండి. లోపల వేగకపోతే హైలో పెడితే లోపల వేగకపోతే ముద్దలాగా ఉంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇవి స్నాక్స్ కింద తినొచ్చండి. శంకరపార
అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయో, క్రిస్పీగా. పైన క్రిస్పీ, లోపల బాగుంది. చూడండి బాగా ఉడికింది. చూడండి ఇట్లా అంటే ఇట్లా పిండిలో అవుతుంది. చాలా బాగా వచ్చాయండి, టేస్ట్గా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో. ఈ బిస్కెట్లు అంటే మా మనవరికి చాలా ఇష్టం అండి, అందుకే ఈరోజు నేను చేశాను. ఇట్లాంటి వీడియోలు మీకు ఎన్నో అందిస్తామండి. ఇక నుంచి చాలా టేస్టీగా మంచి వీడియోలు అందిస్తామండి. మీరు చూడండి ఒకసారి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.